హాయ్ హలో అందరికీ మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ డేటాబేస్. ఫస్ట్లీ, వాట్ ఈస్ డేటాబేస్? ఎవరైనా ఒక ర్యాండమ్ పర్సన్, అసలు దీని గురించి ఏం తెలియని పర్సన్ వచ్చి అసలు డేటాబేస్ అంటే ఏంటంటే మీరు ఏం చెప్తారు? మీకు ఫస్ట్ అసలు ముందు ఏం స్ట్రైక్ అవుతుంది? స్టోరింగ్ అ గ్రూప్ ఆఫ్ డేటా. ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే కదా, అంటే ఎలా స్టోర్ చేస్తున్నాం, ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఇదంతా ఇంకా మోర్ ఇంటూ టెక్నికల్ వెళ్ళిపోయింది డేటాబేస్ అంటే ఏంటి అని. సో a database is a collection of data or tables in an organized way. So ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్పాలి అంటే database is an organized collection of data or information that we are having. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకోవాలి అంటే దానికన్నా ముందు కొంచెం టెక్నికల్, అంటే లైక్ డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో ఏముండిద్ది, దాంట్లో ఏముండిద్ది అని. ఫస్ట్ డేటాబేస్ కావాలి, ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఫామ్ చేయాలంటే ముందు మన దగ్గర ఒక డేటా ఉండాలి కదా. ఒక డేటాని ఆర్గనైజ్డ్ వేలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ఈ రెండింటి కాంబినేషన్, ఈ రెండింటిని కలిపి ఒక ఫార్మాట్లో చేస్తే దట్ బికమ్స్ టేబుల్స్. ఇంకా గ్రూప్ ఆఫ్ టేబుల్స్ కలిపితే ఆర్ఎల్స్ ఈ మల్టిపుల్ టేబుల్స్ అనేవన్నీ ఒక ఫార్మాట్ ఆర్ఎల్స్ అండర్ ఒకటి ఉండిద్ది అంటే దట్ ఈస్ అ డేటాబేస్. సో దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఈజీగా రిలేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం వేసుకునే మన క్లాత్స్ ఉన్నాయి, మన డ్రెస్సెస్ అన్నీ మనం ఎక్కడ పెడుతున్నాము? మన డ్రెస్సెస్ని ఒక డేటా అనుకుందాం. ఈ డ్రెస్సెస్ అన్నిటినీ ఎక్కడ పెడుతున్నాం? షెల్ఫ్స్లో పెడతాం కదా. ఇలా మల్టిపుల్ షెల్ఫ్స్ ఉంటాయి, అవన్నీ కలిపితే ఏమంటాము? ఒక కబోర్డ్ కదా. సో దీన్ని రిలేట్ చేసుకోవాలంటే వెన్ యువర్ డ్రెస్సెస్ బికమ్స్ అ డేటా. సో ఈ ఎగ్జాంపుల్లో డ్రెస్సెస్ ఆర్ యువర్ డేటా, shelves are your tables, and your cupboard is your database. అంతే కదా. బట్టలన్నిటినీ కలిపి షెల్ఫ్స్లో పెడతాం, మల్టిపుల్ షెల్ఫ్స్ అన్నీ కలిపి కబోర్డ్ అంటాం. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ మ్యాచ్ ఇట్ ఆర్ ఎల్స్ కంపేర్ ఇట్ సో దట్ యూ కెన్ గెట్ అన్ ఈజీ ఐడియా. సో ఈ డేటా మొత్తాన్ని ఆర్ఎల్స్ ఈ డేటాబేస్ మొత్తాన్ని ఒకరు మేనేజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ కబోర్డ్ అని చెప్పాం కదా, ఈ కబోర్డ్ లేకపోతే ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఒక ఇండివిజువల్ పర్సన్. అంటే లైక్ ఇఫ్ ఇదంతా చేసింది నువ్వు అంటే యు ఆర్ ద పర్సన్ హూ ఈస్ మేనేజింగ్ దట్ డేటాబేస్. ఇది ఒక రియల్ లైఫ్గా కంపేర్ చేసుకుంటా. బట్ సాఫ్ట్వేర్ వరల్డ్ ఇలా వచ్చేసరికి DBMS అంటే యూ హ్యావ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ లైక్ దట్ which manages all these databases. So different type of databases ఉంటాయి. సో వాటిని మెయింటైన్ చేసేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దానికి ఎగ్జాంపుల్ అంటే MySQL, Oracle, Postgres. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వై డేటాబేస్? అసలు డేటాబేస్ మన రియల్ లైఫ్లో ఎక్కడైనా మనం డైరెక్ట్గా యూజ్ చేస్తామా? డైరెక్ట్గా అంటే నువ్వు డేటాబేస్ ఓపెన్ చేసి ఇంత ఉండదు. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ATMస్కి వెళ్తాం కదా మనీ డ్రా చేసుకోవడానికి. డెబిట్ కార్డ్ తీసుకెళ్తాము, స్కాన్ చేస్తాము, కార్డ్ ఇన్సర్ట్ చేస్తాము, మనకు అక్కడ డేటా చూపించిద్ది. ఏదైతే అంటే ఇప్పుడు మనం కార్డ్ పెట్టినాక మినీ స్టేట్మెంట్ కొడితే దాని రిలేటెడ్ సర్వీసెస్ వస్తాయి, తర్వాత వేరేది క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ సర్వీసెస్ వస్తాయి కదా. సో ఇదంతా ఎలా మ్యాప్ అవుతుంది? ఒక డేటాబేస్లో ఆర్ఎల్స్ ఇలా ఫీచర్స్ ఇలా ఇస్తే అవి మ్యాప్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు నువ్వు నీ పిన్ ఎంటర్ చేశాక అది కరెక్టా రాంగా అనేది చెక్ చేసి మనకి అవుట్పుట్ మనకి చూపిస్తుంది. సో ఇదంతా ఎలా అవుతుంది? ఇది కూడా నువ్వు పిన్ ఇచ్చినప్పుడు అది డేటాబేస్లో ఇట్ విల్ చెక్ చేసి యా ఇది కరెక్టే అని చెప్పి ఇట్ విల్ గెట్ ద రిజల్ట్ కదా.
సో దట్స్ హౌ వన్ ఆఫ్ ద వే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లైక్ వేర్ డేటాబేస్ ఇన్ ఆర్ రియల్ లైఫ్ అంటే. సో అసలు డేటాబేస్ లేకపోతే పనులు అవ్వవా? అవుతాయి. కాకపోతే ఏంటంటే డేటాబేస్ లేకపోతే ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్. అంటే ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అప్లికేషన్ రన్ చేసినప్పుడు మన సిస్టమ్ ఆర్ఎల్స్ మన ల్యాప్టాప్లో రన్ చేస్తున్నామంటే దీంట్లో ఉండే ఈ ప్రోగ్రామ్ మెమరీ అంటే లైక్ ర్యామ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. బట్ అది సేవ్ చేయకపోతే మనం ల్యాప్టాప్ అనేది రీస్టార్ట్ చేస్తే ఆ డేటా అంతా వెళ్ళిపోయిద్ది కదా. సో దాట్స్ వేర్ వీ కెన్ యూజ్. అంటే మనం డేటాని పర్మనెంట్గా అండ్ సెక్యూర్ చేసుకోవాలి అంటే దాట్స్ వేర్ వీఆర్ యూజింగ్ డిస్క్స్ ఆర్ డేటాబేసెస్. ఈ డేటాబేస్ అనేది మనం ఇన్ జనరల్ ఎప్పుడైనా మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ మనం సెలెక్ట్ కానీ రీడ్ చేయాలి అన్న డేటాని ఫస్ట్ డైరెక్ట్గా డిస్క్లోకి వెళ్ళదు. మనం డేటా అనేది ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసినా అది మన సిస్టంలో ఉన్న ర్యామ్లోకి వెళ్ళిద్ది. ముందు ర్యామ్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఆ తర్వాత లాక్స్లోకి వెళ్ళిద్ది. ఈ లాక్స్లోకి వెళ్ళి అక్కడ కమిట్ చేశాక డిస్క్ అంటే మన యొక్క ఈ ల్యాప్టాప్లో మనకి ఎస్డిడి, ఎస్ఎస్డి, హెచ్డిడి అని ఉన్నాయి కదా. సో దట్స్ వాట్. ఇదంతా బాగా ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, దీని గురించి మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది ఒక చిన్న ఓవర్వ్యూ లాగా ఒక ఐడియాకి. అండ్ దెన్ వాట్ ఆర్ డిఫరెంట్ డేటాబేసెస్ దట్ వీ హ్యావ్. దీనికన్నా ముందు ర్యామ్ ఫాస్టా, ఇక్కడ పైన చెప్పాను కదా ర్యామ్ డిస్క్ ఇదంతా అని. సో ర్యామ్ ఫాస్టా డిస్క్ ఫాస్టా? అఫ్ కోర్స్ ర్యామే ఫస్ట్, ఎందుకంటే మన CPU డైరెక్ట్గా ర్యామ్ని యాక్సెస్ చేసుకోగలిగితే అండ్ వీ కెన్ గెట్ ద డేటా ఫాస్ట్లీ. మరి ఎందుకు డిస్క్ యూస్ చేస్తున్నాము అంటారా? దట్స్ వే ఇందాక చెప్పినట్టు ర్యామ్ అనేది ఒక సర్టన్ టైం ఆర్ఎల్స్ ఒక కంప్లీట్ డేటా అనేది పర్మనెంట్గా ఉండదు. ఇట్స్ అ టెంపరీ డేటా. ఇట్ యాక్ట్స్ లైక్ అ క్యాష్, CACHE క్యాష్. అండ్ దెన్ మనం పర్మనెంట్గా డేటాను స్టోర్ చేయడానికి ఆర్ఎల్స్ వితౌట్ ఎనీ రిస్క్ సెక్యూర్డ్గా ఉంచడానికి వీఆర్ యూజింగ్ డిస్క్. అండ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి మన దగ్గర, లైక్ రిలేషనల్ డేటాబేసెస్ అని, NoSQL, ఇన్ మెమరీ, క్లౌడ్ డేటాబేసెస్, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఈ రిలేషనల్ డేటాబేసెస్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ SQL. సో నేను జస్ట్ ముందు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ రిలేషనల్ డేటాబేసెస్కి జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. వీటి గురించి డెప్త్గా మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఐ విల్ సే. సో రిలేషనల్ డేటాబేసెస్, సో దీనికి ఎగ్జాంపుల్ అంటే అఫ్ కోర్స్ SQL. ఇందాక చెప్పినట్టు ఒక డేటా అనేది ఒక మంచి ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉండాలంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. సో ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ ఆర్ఎల్స్ ఆ స్కీమా అదంతా ఈ రిలేషనల్ డేటాబేసెస్లో ఉండిద్ది. అండ్ ఆల్సో డేటా ఈజ్ సమ్వేర్ రిలేటెడ్ టు ఉంటాయన్నమాట. అండ్ దెన్ NoSQL వచ్చేసరికి సో నేమ్లోనే SQL, ఇక్కడ NoSQL అంటే ఒక చిన్న డౌట్ వచ్చేది, ఓకే ఇది క్వైట్ ఆపోజిట్ అని మేబీ అలా కూడా యూ కెన్ అజ్యూమ్. లైక్ ఇక్కడ ఒక పార్ట్లో ఏంటంటే ఇప్పుడు రిలేషనల్ డేటాబేసెస్లో స్కీమా అని చెప్పాను, ఇక్కడ స్కీమా లెస్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఉండిద్ది. సో దీనిలో ఈ NoSQLలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐ మీన్ లైక్ అంటే దీనికి ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేమి ఉండదు. దానివల్ల వీ హ్యావ్ కీ వాల్యూ డేటాబేసెస్ అని, సో విచ్ DynamoDB, Redis ఆర్ అన్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ డాక్యుమెంట్ DB అని ఉండిద్ది, MongoDB, CouchDB ఇలాగా. కాలమ్ ఫ్యామిలీ DB అని ఉండిద్ది, Cassandra ఒక ఎగ్జాంపుల్. గ్రాఫ్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ అండర్ NoSQL ఉన్నాయి. అండ్ దెన్ ఇన్ మెమరీ డేటాబేసెస్. ఇది ఇందాక చెప్పినట్టు మన ఇన్ మెమరీ నేమ్లోనే అర్థమవుతుంది కదా, మన సిస్టంలో ఇలా ర్యామ్ ఆర్ మెన్కాచ్ డేటా ఇవి ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ ఇన్ మెమరీ డేటాబేస్. అండ్ దెన్ క్లౌడ్ డేటాబేస్. మనకి క్లౌడ్ ఐడియా ఉందా? లైక్ డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి మన దగ్గర, లైక్ AWS క్లౌడ్, Azure, IBM క్లౌడ్, ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. సో అలా ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఒక సర్వీస్ ఆర్ఎల్స్ ఒక డేటాబేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఒక సర్వీస్గా. సో దోస్ ఆర్ ద క్లౌడ్ డేటాబేసెస్. ఎగ్జాంపుల్స్ అంటే లైక్ AWS RDS, Azure SQL,
గూగుల్ ఫైర్ స్టోర్. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టు SQL వర్సెస్ నో SQL ఆర్ DB వర్సెస్, ఫస్ట్ అసలు DBకి DBMSకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే అని అనుకుంటారు చాలామంది. బట్ ఇన్ జనరల్ DB అనగానే డేటాబేస్ విచ్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా. బట్ ఈ DBని మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది DBMS. సో ఇక్కడ నీకు జస్ట్ డేటానే ఉండిద్ది. బట్ ఇక్కడ ఆ డేటా నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, లైక్ క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ కానీ ఆర్ఎల్స్ దాని యొక్క డేటా యొక్క ఇన్సర్షన్స్ కానీ, అప్డేషన్స్ కానీ, డిలీషన్స్ కానీ, ఇవన్నీ చేసేది ఆర్ఎల్స్ ఇదంతా ఒక సాఫ్ట్వేర్ ద్వారా చేస్తాం. సో ఇదంతా మెయింటైన్ చేసేది DBMS. అండ్ దెన్ SQL, నో SQL. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు SQLకి వీ హ్యావ్ అ ఫిక్స్డ్ స్కీమా. టేబుల్స్లో రో అండ్ కాలమ్ కాంబినేషన్ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ద లాంగ్వేజ్ దట్ యూస్ ఫర్ దిస్ ఇస్ SQL లాంగ్వేజ్. అండ్ దీనికి ఎక్కువ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఫర్ SQL. whereas నో SQLకి వస్తే క్వైట్ ఆపోజిట్ a bit of అన్నాం కదా. సో అలాగా హియర్ స్ట్రక్చర్ అలా ఏమీ ఉండదు. దిస్ ఇస్ స్కీమాలెస్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇట్ హ్యాండిల్స్ అ హ్యూజ్ డేటా అండ్ హెవీ రైట్స్ కూడా ఆర్ ఫాస్టర్ రైట్స్ జరుగుతాయి. అంటే మనం when we insert a data or రైట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్. In the next video we'll discuss how database works internally అనేది. Thank you.